ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కుర్షాకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వికలాంగుడు ఓదెల నరేష్ వేములవాడ పట్టణంలో గత 10 సంవత్సరాలుగా ఒకే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ పద్మావతి అక్కపై అభిమానంతో వారి వెంట ఉండి దర్శనం చేసుకున్నాడు. ప్రోటోకాల్ కార్యాలయంలో స్వామివారి వస్త్రంతో సన్మానించిన వికలాంగుడు ఓదెల నరేష్ వికలాంగులారైన డాక్టర్ పద్మావతి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ స్వప్న గారు, మేము దేవ గారు, మీరందరూ ఫ్రెండ్, మేమందరం కూడా ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాము. ఈ సందర్భంగా మమ్మల్ని దగ్గరుండి స్వామివారిని అమ్మవారిని దగ్గర నుంచి చూపించి దర్శనం చేయించి మమ్మల్ని ఇంత ఆదరంగా చూసుకున్నందుకు నరేష్ గారికి, వారు కూడా నాలాగే కళాకారులు, వారు ఇంకా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో ఇంకా పై స్థానాలకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. రకంగా నా ఫ్రెండ్ కొత్త కృష్ణవేణి గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.